హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిర్దమా లైఫ్ స్టైల్. అందరికీ హ్యాపీ నాగుల చవితి అండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ నాగుల చవితి అండి. పండుగ రోజు చేసుకోవడానికి వీలు అవ్వలేదన్నమాట అనేసి ఈరోజు అయితే చేసుకున్నామండి మేము పండుగ రోజే మనకు వీలు అవ్వనప్పుడు మళ్ళీ సండే 3 సండేస్ వరకు ఎప్పుడైనా మనకు పండుగ చేసుకోవడానికి వీలుంటుందండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనైతే నువ్వుల పిండి, సలిపిండి అన్నీ రెడీ చేసుకున్నానండి. నాకైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు ఏం చెప్పడానికి. మా మామయ్య గారు ఉన్నారు, అది అలా చేసుకోమ్మా, ఇది ఇలా చేసుకోమ్మా అంటూ ఉంటారు. ఎంతైనా కానీ మనకి ఇంట్లో పెద్ద దిక్కు చాలా అవసరం అండి. ఇలాంటి టైంలో కానీ ఏదైనా మనకు మంచి చెడ్డ తెలియజెప్పడానికి అయితే ఇంటికి ఒక పెద్ద దిక్కు అయితే ఉండాలండి. బెల్లం ముక్కలండి, బెల్లం ముక్కలు ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లము కొబ్బరి అక్కడ పుట్ట దగ్గర పుట్ట పైన వేస్తామన్నమాట. పుట్ట లోపలికి వేయకూడదు బెల్లము కొబ్బరి. ఈ బెల్లం కొబ్బరి తినడానికి చీమలు వచ్చి చీమలు బాగా తిని ఇంకా చీమలు ఎక్కువ అయిపోయి అక్కడ పుట్టలు పెట్టనీకైతే మనము ఇలాగా కొబ్బరి ముక్కలు బెల్లం ముక్కలు వేస్తామన్నమాట. ఈ విషయం చాలామందికి తెలుసో తెలియదో, నాకైతే తెలుసండి, మా మామయ్య గారు చెప్పారు. అందుకనేసి బెల్లము కొబ్బరి ముక్కలు చేసుకొని ఎక్కువ తీసుకెళ్ళి అక్కడ పుట్ట చుట్టూరు అయితే మనము పెట్టేసేయాలండి. అక్కడ చీమలు బాగా తినేసి మట్టిని పుట్ట పెట్టేస్తాయన్నమాట పాములకి. మన పెద్దవాళ్ళు కొన్ని ఆచారాలు పెట్టారండి. నూగు పిండి, సలిపిండి, అలాగే పెసరబ్యాళ్ళు, ఇవి పుట్టలో వేసిన మంచిదే, అలాగే మనం తిన్నా కూడా మంచిదే అన్నమాట. ఇలాంటివి మనము డైలీ తినం కాబట్టి పండగల పూటే స్పెషల్గా చేసుకొని తింటాము. అందుకనేసి అలా అయినా చేసుకొని తింటారనేసి మన పెద్దవాళ్ళు ఈ ఆచారం పెట్టారనమాట. ఇవి కొన్ని ఆరోగ్యానికి మంచివండి. కొన్ని వాతావరణంలో మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి నూగు పిండి, సలిపిండి అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇది వచ్చేసి పుట్టదారం అండి. పుట్టదారము 5 పొరలు ఇట్లా తడుపుకొని పసుపు పూసేసుకొని పుట్ట దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. పుట్టదారం చాలా మంచిదన్నమాట చేతికి కట్టుకుంటే. పుట్ట దగ్గర కావలసినవన్నీ ముందే ఇలా అరేంజ్ చేసుకున్నానండి నేను. పువ్వులు, పండ్లు, ఆకు, ఒక్క, అలాగే ఒత్తులు, పసుపు, కుంకుమ, అక్కడ కావలసినవన్నీ కర్పూరము, ఊతబత్తీలు మొత్తం అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. దారం చెండు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏవైనా కానీ మనం మర్చిపోతాం అనుకుంటే ఒకరోజు ముందే అన్నీ ఇలాగ ప్యాక్ చేసేసుకొని నీట్గా ఒక కవర్లో పెట్టేసుకోండి. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కష్టం కదా. పుట్టకైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్, వెళ్తూ ఉన్నాం దారిలో. చూడండి ప్రొద్దుటూరు అయితే చాలా బాగుంటుంది. ఇది అది లేదనకుండా అన్నీ ఉంటాయన్నమాట మా ప్రొద్దుటూరులో, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము పుట్ట దగ్గరికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇదంతా అక్కడ గ్రౌండ్ అండి, అందరూ గేమ్స్ కూడా ఆడుకుంటూ ఉంటారు, చాలా బాగుంటుంది. మా మామయ్య గారి వాళ్ళ నాన్న కాలం నుంచి కూడా ఇక్కడే ఈ పుట్టకే వస్తుంటారనమాట. ఇది ప్రొద్దుటూరులో కరెంట్ ఆఫీస్ అనమాట. కరెంట్ ఆఫీస్ దగ్గర ఈ పుట్ట ఉంటుంది. ఎప్పటి నుంచో పెద్దల కాలం నుంచి కూడా ఇదే పుట్టకు రావడం ఆనవాయితీ అనమాట. మేము కూడా అదే పుట్టకు వెళ్తూ ఉంటాము. ఎక్కడ ఉన్నా సరే ఈ పుట్ట దగ్గరికి అయితే పండగ వచ్చేసరికి వచ్చి వెళ్తాం ఫ్రెండ్స్. పుట్టకైతే పాలు పోస్తున్నాను ఫ్రెండ్స్. పాలు పోసి తర్వాత పసుపు దారం ఇంటి నుంచి తీసుకెళ్ళాం కదా, ఆ దారంని పుట్టపైన వేసి అలా ఉంచాలన్నమాట కొద్దిసేపు. అలాగే పుట్టమట్టి కూడా మనం తీసుకొని ప్రసాదంలాగా నోట్లో వేసుకోవాలి. అప్పుడు మనకి ఏమైనా అనారోగ్యాలు ఉంటే పోతాయని బాగా మన అందరూ పెద్దవాళ్ళు నమ్ముతారనమాట. నేనైతే ఇలా అలంకరణ చేశాను. తెచ్చిన నువ్వు పిండి, సలివిపిండి, పెసరబ్యాళ్ళు, పువ్వులు, పండ్లు, చూడండి ఎలా అలంకరణ చేశానో. ఏవైనా కానీ మనం తీసుకెళ్ళినట్టు తినేటివి తమలపాకు పైనే పెట్టాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా మర్చిపోవాకండి, కింద అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్. ఇలాగా తమలపాకు పైనే పెట్టాలని చెప్తారనమాట పెద్దవాళ్ళు. ఎందుకంటే అది ప్రసాదం లాగా ఎవరైనా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కడుపు నిండుతుంది కదా. అలా పెట్టినవి ఎవరైనా తింటే మనకు చాలా మంచి పుణ్యం అనమాట. అందుకనేసి ఎక్కడైనా ప్రసాదం పెట్టాలి, నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు తమలపాకులు అయితే తప్పకుండా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ నువ్వు పిండి, సలిపిండి, అలాగే పెసరబ్యాళ్ళు, కొబ్బరి చిప్పలు, పండ్లు, ఆకు, ఒక్క, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుంటారండి, ఫుడ్ లేని వాళ్ళు. అలాంటి వాళ్లకు మనం ఇలా హెల్ప్ చేస్తున్నామని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. ప్రసాదం అనేది ఎవరో ఒకరు తినేస్తారనమాట. కాబట్టి నీట్గా పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.